మూవింగ్ ఆన్. ఎస్, సో ఈ గ్రాండ్ సెలబ్రేషన్స్లో భాగం పంచుకోవడానికి విచ్చేసినటువంటి మన స్పెషల్ గెస్ట్ కొరటాల శివ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ముందుగా ఇంత గ్రాండ్ సక్సెస్ అందుకున్న శివ నిర్మాణ గారికి, సాహు, ది ఎంటైర్ టీమ్కి శుభాకాంక్షలు. నేను సినిమా చేస్తున్నప్పుడు ఆఫీస్లో దానయ్య గారి ఆఫీస్లో ఉన్నప్పుడు ఒకసారి అప్పుడే ఫస్ట్ శివ నిర్మాణ కలిసాను. అప్పుడు కోన వెంకట్ తీసుకుని వచ్చినప్పుడు ఈ ఐడియా చెప్పారు. అప్పుడు నాకు దానయ్య గారితో అన్నాను, చాలా మంచి సినిమా అండి అని. చేయొచ్చా లేదా సార్, మీ సినిమా చేస్తున్నప్పుడు ఇంకో సినిమా చేయొచ్చా లేదా అంటే, చాలా మంచి సినిమా ఇది. సినిమా అయిపోయిన తర్వాత నేను ఆయనతో మాట్లాడినప్పుడు చెప్పాను, చాలా మంచి రేటింగు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి సీన్స్ అన్నీ, చాలా మంచి మాటలు రాస్తున్నారు, సినిమా ఇలాగే నేల మీద ఉండాలి, అలాంటి కథలు చాలా తక్కువ, ఇలాగే రాయమని చెప్పాను నేను ఆయనకు ఒకసారి. తర్వాత మజిలీ అనౌన్స్ అయినప్పుడు నాకు టైటిల్ కూడా చాలా బాగా నచ్చింది. ఈ సినిమా నిజంగా అతను క్రియేట్ చేసిన యాంబియన్స్ కానీ, వైజాగ్ బ్యాక్డ్రాప్ కానీ, కాస్టింగ్ కానీ, అంటే ఒక్కొక్క పాత్రకి అతను ఎంచుకున్న విధానం, ఆర్టిస్టులని, వాళ్ళకి రాసిన మాటలు, ఒక్క సీన్లో ఉండేవాళ్ళు కూడా గుర్తుండిపోయారు. కొందరు పేర్లు తెలియదు నాకు. ఆల్ ద ఫ్రెండ్ క్యారెక్టర్స్ అందరూ నిజంగా అందరూ వైజాగ్ కుర్రాళ్ళు, రైల్వే కాలనీలో ఉన్నట్టే ఉన్నారు అందరూ. నిజంగా అంత డీటెయిల్డ్ వర్క్ చేయడం అనేది చాలా కష్టం అది. బట్ ఎక్స్ట్రాడినరీ వర్క్ శివ. ఏదో ఒక చిన్న పెయిన్ ఉంది నీకు, అంటే లైఫ్లో ఎవరిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందేమో తెలియదు కానీ, బట్ ఎవరైనా అలా వదిలేసి వెళ్ళి ఉంటే కనుక నిజంగా నేను హ్యాపీ. ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలు వచ్చినా దాంతో బెటర్ ఫీల్ జనరేట్ చేయడం కష్టం నిజంగా. అంటే మిగిలిన అన్ని పాత్రలు సినిమాలో రావు రమేష్ గారు కానీ, పోసాన్ గారు కానీ, నిజంగా మీలాంటి యాక్టర్స్ మాకు ఉండటం నిజంగా మా అదృష్టం. మేము రాయటం కొన్నిసార్లు చాలా చిన్న మాటలు రాస్తాం, కానీ అది మీలాంటి వాళ్ళు చేస్తే ఆ సీన్లు అప్లాజ్ వేరది. నిజంగా మీలాంటి వాళ్ళు ఉండటం ఇండస్ట్రీ నిజంగా అదృష్టం. అండ్ చైతన్య గారు నాకు నిజంగా ఎందుకో ఆయన చూసినప్పుడు చాలా చాలా హానెస్ట్గా అనిపిస్తారు మీరు. ఎప్పుడు నాకు స్క్రీన్ మీద చూసిన మిమ్మల్ని రైట్ ఫ్రమ్ ఏం మాయ చేసావో, ఆయన స్ట్రెంగ్స్ ఆయనకి తెలుసు, ఆయన వీక్నెస్లు ఆయనకి తెలుసు. బట్ హానెస్ట్గా ఉండటం వలన ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది ఆయన చేస్తుంటే. బట్ ఈ సినిమా చూసినప్పుడు నిజంగా యు ఆర్ ఇంటూ టాప్ లీగ్ చైతన్య గారు. అన్బిలీవబుల్ పెర్ఫార్మెన్స్ అది. నాకు అసలు పూర్ణ చూస్తుంటే నిజంగా వైజాగ్లో పూర్ణ క్యారెక్టర్ నిజంగా అక్కడ ఉందేమో రైల్వే కాలనీలో. అండ్ వేరియేషన్స్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. ముఖ్యంగా ఒక సీన్లో గుట్కా వేసుకొని వాళ్ళు బ్యాట్ పెట్టుకొని వస్తుంటారు. నాకు నిజంగా భయం వేసింది, ఏంటి టక్కంత బ్యాడ్గా మారిపోతున్నాడా అని అనిపించింది. నిజంగా అన్బిలీవబుల్. కీప్ అప్. అండ్ సమంత గారు నో చాలా నేను కూడా చేశాను జనతా గ్యారేజ్లో, బట్ పెద్ద క్యారెక్టర్ కాదు కానీ, బట్ చాలా గ్రేట్ యాక్టర్. కానీ ఈ సినిమాలో నిజంగా మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ. అంటే అలా యాక్ట్ చేయడం అనేది మీ ఇద్దరి మధ్య. ఆవిడ కూడా నాకు కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఐ హోప్ సినిమాలు ఎలా చూసుకుంటున్నారు, బయట కూడా మిమ్మల్ని అలాగే చూసుకుంటున్నారు నేను. అండ్ సుబ్బరాజు, యువర్ బ్యాడ్ బాయ్, కానీ బయట నువ్వు అంత బ్యాడ్ బాయ్ కాదని తెలుసు, కానీ నిజంగా చాలా బాగా చేసావు సుబ్బు. అండ్ తమన్ రియలీ గ్రేట్ వర్క్ బ్రదర్. కొన్ని సీన్లు నిజంగా రాసుకున్నప్పుడు చూసుకున్నప్పుడు అంత అనిపించవు కానీ, బట్ నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వలన నిజంగా యూ టుక్ టు ద మూవీ టు ద నెక్స్ట్ లెవెల్ యాక్చువల్లీ. అండ్ ద ప్రొడ్యూసర్స్ సాహు అండ్ హరీష్, అండ్ ఐ కంగ్రాచులేట్ వెరీ యంగ్ ప్రొడ్యూసర్స్. చాలా టేస్ట్ఫుల్, చాలా పేషెంట్ మనుషులు, మంచి వాళ్ళు, మా మైత్రి వాళ్ళలాగా. ఐ విషింగ్ దెమ్ మెనీ మోర్ సక్సెస్ లైక్ దిస్. ఇంకెవరిని మర్చిపోయింది. అండ్ దివాన్షి రియలీ ఫ్రెష్ టాలెంట్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ.
చాలా బాగా చేశారు. లాంగ్ వే టు గో. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విషింగ్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. నిజంగా చాలా బాగా చేశారు మీరంతా. యూ డిజర్వ్ ఆల్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.